దేవుడి దయతో ఇవాళ ఎకానమీ చాలా బాగుంది. ఇవాళ గ్రోత్ రేట్ పరుగులు తీస్తూ ఉంది. ఈ గ్రోత్ రేట్ ఆధారంగా ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఆదాయాలు కూడా బాగా పెరుగుదల కూడా నమోదవుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి చేసే పరిణామాలు అవుతాయి. అప్పటికన్నా కూడా ఈ 5 ఏళ్ళు ముగిసేసరికి గత ప్రభుత్వం చూపించిన దానికన్నా మన ప్రభుత్వం 5 ఏళ్లలో ఇంకా మెరుగైన పనితీరు కూడా చూపిస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా. అధ్యక్ష, మరో ముఖ్యమైన సబ్జెక్టు కూడా ఈ చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా విమర్శిస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం మన హయాంలో సరిగ్గా జరగడం లేదు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు, సంపద సృష్టి కోసం కాకుండా ఎంతసేపు కూడా ప్రజలకు ప్రజాకర్షణ పథకాలు, కార్యక్రమాలు కోసమే నిధులు వెచ్చిస్తూ ఉంది అని చెప్పి ఇటువంటి ప్రచారాలు కూడా ఈ మధ్యకాలంలో రోజు మన ఎల్లో మీడియా కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంతా కూడా డిబేట్లు పెట్టి కూడా మోస్తూ ఉంటారు. ఇది కూడా అధ్యక్ష పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే కూడా మనందరి ప్రభుత్వం ఈ 3 ఏళ్ల కాలంలో కూడా చాలా ఎక్కువ మొత్తాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కంటే మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మన ప్రభుత్వ హయాంలో విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయ రంగాల్లో పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మనందరి ప్రభుత్వం వీటి కోసం ఖర్చు చేస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. స్కూళ్లను పూర్తిగా కూడా సమగ్రంగా మార్చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా అధ్యక్ష, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వైద్య రంగంలో కూడా విపరీతమైన మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజల మంచి కోసం మనం అంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం కింద గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, మనం ఎంత ఖర్చు చేశాము అనేది కూడా ఒకసారి లెక్కలు చూస్తే, గత ప్రభుత్వం 2014-15లో 7,265 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2015-16లో 5,042 కోట్ల రూపాయలు 15,042 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2016-17లో 15,707 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2017-18లో 16,280 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2018-19లో 21,845 కోట్లు ఖర్చు చేస్తే, ఆ విధంగా 5 ఏళ్లలో అధ్యక్ష వీళ్ళు ఖర్చు చేసింది 76,135 కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని సాలీనా ఎంత ఖర్చు చేశారని చూస్తే 15,228 కోట్ల రూపాయల కింద తేలుతుంది అధ్యక్ష. ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష 2019-20లో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు 17,601 కోట్ల రూపాయలు. 2020-21లో ఏకంగా 20,690 కోట్ల రూపాయలు. 2021-22లో 16,795 కోట్ల రూపాయలు చొప్పున ఈ 3 సంవత్సరాలలో 55,086 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అంటే సాలీనా సంవత్సరానికి యావరేజ్న సాలీనా 18,362 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా క్లియర్ కట్గా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ అధ్యక్ష, ఏ విషయంలో అధ్యక్ష వీళ్ళు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ తక్కువ చేస్తూ ఉన్నామని ఇంకొకటి అని చెప్పి ఏ రకంగా వీళ్ళు బండలేయగలుగుతారు, ఏ రకంగా బురద చల్లగలుగుతారు, ఇది ధర్మమేనా అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్న ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది. ఇదే సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఎలా ఉందో అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష కేంద్రం రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఆ ట్యాక్సులు వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకి ఇంత ట్యాక్స్ కేటాయింపులు చేయాలి. కేంద్రం వసూలు చేసే వసూల్లో అధ్యక్ష రాష్ట్రాలకు వచ్చే వాటా, అందులో మన రాష్ట్రానికి వచ్చే వాటా కూడా గత 3 ఏళ్లుగా చూస్తే కేంద్రం వసూలు చేసే పన్నులలో
అంటే 2015 నుంచి 2020 దాకా ఆ పన్నులలో సెస్సు సర్ఛార్జు మినహాయించి 42% మొత్తాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. కానీ అదే మళ్ళీ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ పన్నులలో అంటే 2025 వరకు రాష్ట్రాలకు 41% పన్నులలో వాటా రాష్ట్రాలకు రావాల్సి ఉంది, కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కానీ అధ్యక్ష, కేంద్రం ఏనాడు కూడా అధ్యక్ష ఆ మొత్తంలో రాష్ట్రాలకు తమ పన్నుల ఆదాయాన్ని పంచలేదు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే 2019 నుంచి మన రాష్ట్రానికి ఆ ఆదాయం తగ్గింది అధ్యక్ష. ఒకసారి గమనిస్తే అధ్యక్ష, 2015-2016 సంవత్సరాలలో పన్నుల రూపేణా వచ్చిన ఆదాయాలు 14,49,958 కోట్లు రాగా రాష్ట్రాలకు ఇచ్చింది కేవలం 5,06,193 కోట్ల రూపాయలు. అంటే 42% ఇవ్వాల్సిన చోట 34.91% మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చింది. ఆ రకంగా చూస్తే ఆ 5 సంవత్సరాల పీరియడ్లో గమనించినట్టయితే యావరేజ్ కింద 35% కనిపిస్తూ ఉంది. కనీసం ఆ 35% అన్నా ఇస్తూ ఉన్నాం. అందులో మన రాష్ట్రానికి దాంట్లో 4.30% మన రాష్ట్రానికి వస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష, మన 3 సంవత్సరాలకు వచ్చేసరికి మనకు ఆ 35% కూడా ఆ 35% గతంలో వచ్చిన ఆ 35% కూడా యావరేజ్ కూడా మనకు రావడంలా. అంటే ఫస్ట్ ఇయర్ 2015-16లో 34.91, 2016-17లో 35.5, 2017-18లో 35.13%, 2018-19లో 36.63%. మన కర్మ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మనకు తగ్గి 2019-20లో 32.41%, 2020-21లో 29.35%, 2021-22లో 32.56%. అంటే కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనకు రాష్ట్రాలకన్నిటికీ కూడా తగ్గించి ఇస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాలు కూడా పర్సంటేజ్ మనకు తగ్గుతూ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో గవర్నెన్స్లో తీసుకొచ్చిన మార్పులు, డీబీటీ పద్ధతి అయితేనేమి, ట్రాన్స్పరెంట్గా డెలివరీ మెకానిజం క్రియేట్ చేయడం అయితేనేమి, లంచాలకు ఏమాత్రం కూడా తావు లేకుండా డెలివరీ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేయడం అయితేనేమి, ఇటువంటి మెరుగైన సిచ్యువేషన్స్, మెరుగైన పరిపాలన, మెరుగైన గవర్నెన్స్ తీసుకురావడం వల్ల మెరుగైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేయాలి. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది? కాస్త కూస్తో ఇది బోరింగ్ సబ్జెక్ట్. వాస్తవం చెప్పాలనంటే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కూడా నాకు కూడా ఎటువంటి ఉత్సాహము లేదు. ఎందుకనంటే ఈ సబ్జెక్టు చెప్పేటప్పుడే ఒక టీచర్ చెప్పినట్టుగా చెప్పాల్సిన పరిస్థితి, అన్ని నంబర్స్ గణాంకాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా ఆటోమేటిక్లీ చాలా జాగ్రత్తగా వింటే తప్పనిచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిచ్చి ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా ఉండదు సబ్జెక్ట్. చాలామంది ఇన్ఫ్యాక్ట్ నాకే చెప్పడానికే ఇబ్బందికర సబ్జెక్టు. కానీ ఏమిటనంటే అధ్యక్ష, ఇటువంటి సబ్జెక్ట్ అయినా కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకనంటే ఒక విషియస్ నెగిటివ్ క్యాంపెయిన్, అంటే ఒక ఇంటెన్షనల్గా వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం బాగా చేయడం లేదు అని చెప్పి బురద చల్లాలి అని చెప్పి ఒక మైండ్ సెట్తో కావాలనే దురుద్దేశంతో ఒకటే అడుగుతాను అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు లెక్కలన్నీ మీరు చూశారు, సభలోని సభ్యులందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నేను అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి అదే బడ్జెట్ చేసిన అప్పులు కూడా అప్పటికన్నా మన హయాంలో ఇప్పుడు తక్కువ చేసిన అప్పులు కూడా తక్కువ చేశారు. క్లియర్గా లెక్కలే కనిపిస్తూ ఉన్నాయి. బడ్జెట్ కూడా చూస్తే 2018-19లో చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,28,000 కోట్లు. ఈరోజు
3 ఏళ్ల తర్వాత కూడా బడ్జెట్ ఈరోజు మనం ప్రవేశపెట్టింది అప్రాక్సిమేట్లీ 2,50,000 కోట్లు. మరి బడ్జెట్ అది చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి కన్నా మనం తక్కువ అప్పులు చేశాం, లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు అమ్మఒడి లేదు, ఎందుకు చేయూత లేదు, ఎందుకు ఆసరా లేదు, ఎందుకు పెన్షన్స్ ఈ మాదిరిగా కేవలం అప్పుడు ఏదో ముస్టేసినట్టుగా 1,000 రూపాయలు, ఈరోజు 2,500 రూపాయలు పెన్షన్లు. మరి ఎందుకు ఇవన్నీ రైతు భరోసా అప్పుడు ఎందుకు లేదు? ఇక నేను చెప్పుకుంటూ పోతే అధ్యక్ష సుమారుగా స్కీములు చదవగలుగుతాను. ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు నేను చెప్పిన ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా వాళ్ళకన్నా మన ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మరి ఎందుకు ఇవన్నీ అప్పుడు జరగల? ఎందుకు మరి ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిజంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. కారణం ఒకటే అధ్యక్ష, కారణం అప్పట్లో దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దత్తపుత్రుడు. ఎవరెవరికి ఎంతెంత వాటాలు రావాలో అంతంత వాటాలు. ఎవడు రాయడు, ఎవడు చూపడు, ఎవడు మాట్లాడు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు మా బాబు మంచోడు అని చెప్పి అప్పుడప్పుడు రాతలు రాస్తాడు. ప్రతిరోజు ఇదే. ఈరోజు ఎందుకు మనం చేయగలుగుతా ఉన్నాం? మన ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగగలుగుతా ఉన్నాం? కారణం ఈరోజు బటన్ నొక్కుతున్నాం, నేరుగా అక్కచెల్లె మన ఖాతాలు లేకపోతా ఉన్నాం. మధులో ఎవడు లేడు, లంచాలు లేవు, డిస్క్రిషన్ లేదు, డిస్క్రిమినేషన్ లేదు, జన్మభూమి కమిటీలు అసలే లేవు. అధ్యక్ష ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కేవలం ఈరోజు గవర్నెన్స్ బెటర్గా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది గవర్నెన్స్లో. ఈరోజు ఒక గవర్నెన్స్లో ఒక విశ్వసనీయత ఉంది. ఇవి ఆ రోజు లేవు, ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియజేస్తూ, దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా మీ ద్వారా కూడా విన్నవిస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు, అబద్ధాలు ప్రచారం చేసి ఇటువంటి అన్నీ కూడా నమ్మవద్దని, ప్రభుత్వం చేసే మంచిని చూడమని చెప్పి సవినయంగా కూడా అందరితో కూడా వేడుకుంటూ ఇక ఇండస్ట్రీకి సంబంధించి మండే ఐ విల్ కంటిన్యూ అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.